దేవుడు హల్లెలూయా. మన బిడ్డల లైఫ్ను మార్చగలిగిన దేవుడు కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రభువు మనకు సెలవిచ్చిన కొలది ఈ 12వ నెలలో దేవుడు తన మహా కృప హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి ఆలోచన, మనిషి యొక్క ఉద్దేశం, మనిషి యొక్క ప్రవర్తన వేరు, మనిషి యొక్క తలంపులు వేరు, మనిషి యొక్క ఆలోచన వేరు. అందుకే దేవుడు అంటాడు, ఏది ఏమైనా కథ మొత్తం మార్చగలడు. హల్లెలూయా. నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. ఆమేన్. ఏంటండి ఆ పరిస్థితి అని మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఒక మాటని మనము చూసుకుందాం. మలాకీ గ్రంథంలో మనుషులతో పెట్టుకోవచ్చు, దేవుడితో చెలగాటం పనికిరాదు. ఆమేన్. దేవుడితో చెలగాటం పనికిరాదు. ఎవరితోనైనా ఆట ఆడవచ్చు, దేవునితో. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మలాకీ గ్రంథంలో నుండి ఒక మాటను మనం చదువుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయములో 18-19 వచనాలు. యెహోవా సెలవిచ్చుచున్నాడు, అప్పుడు నీతిగల వాడు ఎవరో, దుర్మార్గులు ఎవరో. ఒక్క నిమిషం. 3వ అధ్యాయము చూడండి, నా మందిరములో ఆహారం ఉండునట్లు మీరు నా మందిరముకు నిధులోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశము వాకిళ్లను, చూడు ఇప్పుడు చదవాలి, నేను ఆకాశ వాకిళ్లను విప్పి. హల్లెలూయా. చాలండి. ఈరోజు మన దేవుని మాట ఏంటంటే ఆకాశపు వాకిళ్ళ ఏమండి? ఆకాశపు వాకిళ్ళ చూడు, ఒకసారి జాగ్రత్త చూడండి. వాకిళ్లను, ఆకాశపు వాకిళ్లను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆకాశపు వాక్యాలు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒక ఇంటికి ఎంట్రన్స్ వాకిల్ ఒకటే ఉంటుంది. ఏమండి? ఒక ఇంటికి ఎంట్రన్స్ వాకిల్ ఒకటే ఉంటుంది. కానీ ఆకాశపు వాక్యాలు అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఈ మాటను మనం చూడాలి. ఆకాశపు వాక్యాలు అది ఏంటంటే ఆకాశపు వాక్యాలను అంటే నువ్వు అంటే చాలా అని అర్థం. అంతేనా? ఆకాశపు వాక్యాలు అంటే చాలా అని అర్థం. ఎవరు వాక్యం ఇది? చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటని చూడండి. ఆకాశపు వాక్యాలు ఒక్క వాక్యాలు కాదు, చాలా వాక్యాలు. ఎవరు వాక్యాలు ఇవి? ఎవరు వాక్యని? ఈ వాక్యాలు దేవుని సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి వాక్యాలు వాళ్ళకే. హల్లెలూయా.
నీ వాక్యులు నీకే, నా వాక్యులు నాకే. కానీ మనందరి వాక్యులు ఆకాశం మీద ఉంది. ఆమేన్. ఆకాశపు వాక్యులు విప్పబడి, ఆకాశపు వాక్యులు తెరవబడి, ఆకాశపు వాక్యులు విప్పబడతాయంట. అంటే నీ ఇంటిలో ఏముంది? నీ మందిరములో ఆహారం ఉన్నది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీకు ఆహారము కలగాలి అంటే, నీకు ఆహారము లభించాలంటే ఇహలోక సంబంధమైన ఆహారం కాదు. తింటాము వెళ్ళిపోద్ది. కానీ దేవుడు దీవిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు నిన్ను దీవించగలిగితే నీ కుటుంబ వ్యవస్థ అంతా మారిపోద్ది. లేకపోతే ఏకాకైపోతావు. దేవుడు దీవిస్తే నీ కుటుంబ వ్యవస్థ, నీ కుటుంబం దీవించబడుతుంది. ఆకాశ వాక్యులను విప్పి పచ్చజాలనంత విస్తారమైన దీవెనలు. నీకు దీవెనలు కలగాలి అంటే నీ వాకిలి తెరవబడాలి. ఆమేన్. నీ వాకిలి తెరవబడాలి. బైబిల్ చెప్పుద్ది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది. మనము ఫలించాలి అంటే ద్రాక్షావళిగా ఉండాలి. దీవించబడాలి అంటే ద్రాక్షావళిగా ఉండాలి. ఆశీర్వదించబడాలి అంటే ద్రాక్షావళిగా నేనున్నప్పుడు, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. నా ప్రియతను బిడ్డరా, ఆకాశ వాక్యులను దేవుడు విప్పి, దేవుడు నిన్ను దీవించాలి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నిన్ను బలపరచాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించబడాలి అంటే నువ్వు దేవుని మాట వినాలా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సమీపంగా ఉన్నాడు. ఈ 12వ నెలలో దేవుడు నీ కుటుంబాన్ని, చాలా మంది ఈ లోకం అనుకుంటుంది తింటున్నాం తాగుతున్నాం సరిపోతుంది అనుకుంటుంది. కానీ ఒక రోజు వస్తుంది. ఆమేన్. ప్రతిదానికి ఒక సమయం కలదు. ప్రతిదానికి ఒక సమయం కలదు. కష్టపడుతున్న కష్టార్జితం, నీ కష్టార్జితం ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే దేవుడి యందు నువ్వు భయభక్తులు కలిగి బ్రతకాలి. ఆమేన్. మరొకటి లేదు. దేవుని యందు మనం ఎప్పుడైతే, ఏది మన మనసులో ఉండకూడదు. ఆమేన్. ఏది నీ మైండ్లో ఉండకూడదు, ఏది నీ తలంపులో ఉండకూడదు. లోకం వైపు మనం చూడకూడదు. హల్లెలూయా. తీర్పు తీర్చువాడు దేవుడే, కార్యాలు చేయవాడు దేవుడే, ఆశీర్వదించువాడు దేవుడే, బలపరచువాడు దేవుడే, మన స్థితిగతులను మార్చువాడు. హల్లెలూయా. నీ స్థితిని, నీ పరిస్థితిని, అందుకంటాడు, నా ప్రాణమా తినుము, ఒక రోజు రాబోతుంది. ఆమేన్. ఒక రోజున మనము కళ్ళారా చూడగలుగుతాం. ఒక రోజున దేవుని సన్నిధిలో మనము బ్రతికి ఉంటే దేవుడు దానికి రెట్టింపు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అందుకు దేవుడు అంటాడు, ఆకాశ వాక్యులను విప్పి, ఆకాశ వాక్యులు తెరవబడతాయి. ఆకాశ వాక్యులను నువ్వు విప్పబడాలి అంటే దేవుని మాట వినాలి. సౌలు అన్నాడు, ఎక్కడ చూసినా దేవుని బిడ్డలను హింసించేవాడు. ఏమైపోయింది తెలుసా? నా ప్రియ దేవుని బిడ్డలారా, సౌలును పౌలుగా మార్చిన దేవుడు. ఆమేన్. నీ స్థితిగతులను మార్చలేడా? నీ పరిస్థితిని మార్చలేడా? లైఫ్ను మార్చలేడా? ఒకసారి ఆలోచించి, ఏదో
లోకంలో ఉన్నాం, ఏదో లోకంలో బ్రతుకుతున్నాం అనుకోవద్దు. లోకంలో ఉన్న అందరికంటే నీవు ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే భయము భక్తి కలిగి జీవించావో నీ జీవితం అంతా ప్రభు చూస్తున్నాడు. ఆకాశపు వాక్యులను విప్పిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నింపునుగాక, నిన్ను నీ పరిస్థితిని నింపునుగాక. అది నింపబడాలి అంటే దేవుడు దీవించాలి, దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నిన్ను బలపరచాలా. దేవుని సన్నిధిలో మనము ఎంత భయభక్తులు కలిగి జీవిస్తావో అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. ఇక మరొకటి లేదు. ఆకాశపు వాక్యులను విప్పి ఆకాశ వాక్యులు తెరవబడతాయి. దేవుని నమ్ముకున్న మన జీవితంలో, మన బ్రతుకులో తను తాను మనం ఎప్పుడైతే తగ్గించబడతావో అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. నీవు దీవించబడాలి, శపించబడకూడదు, శాపనార్థమైన బ్రతుకు బతకూడదు. ఇందాక నాగే పాట పడతాడు, ఏందండి? ఓటి కుండను నేను, నన్ను ఎవడు నేను ఓదార్చేది? ఒంటి కుండవు నువ్వు, నిన్నెవరు ఓదార్చగలడు? దేవుడు మాత్రమే. హల్లెలూయా. యేసయ్య మాత్రమే. యేసయ్య దగ్గరకు వచ్చిన నీవు, యేసయ్య దగ్గరకు వచ్చిన మనం, యేసుని నమ్ముకున్న మనం, యేసునిలో బ్రతుకుతున్న మనం యేసుని చూపించాలి, లోకాన్ని కాదు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ తరుణంలో ఆకాశ వాక్యులు, నీ ఆకాశపు వాక్యులు విప్పబడినట్టుగా నీ గృహము వాక్యులు కూడా విప్పబడాలి. ఎవరు వస్తారు నీ ఇంట్లోకి? యేసయ్య వస్తాడు. ఆమె యేసయ్య నీ వాకిటి రావాలి అంటే నీ వాకిలి తెరవబడాలి. ఆమె నీ వాకిలి అనగా ఏంటి? హృదయం. హృదయం అనే వాకిలిలోనికి యేసయ్య రావాలి. మొట్టమొదటిగా ఎక్కడ రావాలా? ఆ తదుపరి మన ఇంటిలోనికి వస్తాడు. అవన్నీ రావాలి అంటే యేసయ్యలోనూ అడుగు పెట్టాలి. ఆమె యేసులోను నడిస్తే, యేసులోను మంచిగా బ్రతికితే దేవుడు నిన్ను దీవిస్తాడు. మరొకటి లేనే లేదు. నువ్వు దీవించబడాలా. ఎలా దీవించబడాలా? నువ్వు ఎలా దీవించబడుతున్నావో తెలుసా? ఏ విధంగా నువ్వు ఆశీర్వదించబడుతున్నావో తెలుసా? ఏ విధంగా నువ్వు బలపరచబడుతున్నావో తెలుసా? ఇవన్నీ ఒక రోజున లెక్క అప్పగించాల్సి వస్తుంది. ఆమేన్. ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి ఒక టైం కలదు. తినటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి ప్రతిదానికి సమయం కలదు. దేవుడు ఇవ్వగలడు, రిటర్న్ తీసుకోగలడు. హల్లెలూయా. దేవుడు ఇవ్వగలడు, తీసుకునగలడు. తీసుకోకుండా చూసుకోవాలి. నీ ఇంటి చుట్టూ ఏముండాలి? కంచె ఉండాలి. హల్లెలూయా. ఇంటికి వాకిలు ఉండాలి. ఇంటికి వాకిలు ఎప్పుడైతే ఉంటుందో ఆ కుటుంబము ఆశీర్వదించబడుద్ది. ఆమేన్. మీరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాకిలు లేకుండా ఎవరు రాలా. వాకిలు వేసి తాళాలు వేసి వచ్చి ఉంటాం. ఆ గృహము దీవించబడాలి అంటే మనం దేవుళ్ళలో ఉండాలి. ఆమేన్. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించాలి. దేవుని పనిని, దేవుని కార్యాలను, దేవుని సన్నిధిని మనం చూడాలి. మనుషుల వైపు మనం చూడక, మనుషుల జోలి మనం వెళ్ళక, దేవుని మీద ఆధారపడి ప్రభువు నీ పరిస్థితిని, నీ హృదయ వేదనను, నీ హృదయ రోదనను, నీ హృదయ పరిస్థితులను దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారపడు.
ఒక మనిషితో మనం పోరాడినట్లుగా యాకోబు దేవునితో పోరాడాడు, దేవుని దగ్గర ప్రార్థించాడు, దేవుడు యాకోబును ఆశీర్వదించినాడు. ఈరోజు నన్ను ప్రార్థన చేయి, ఈరోజు మోకరించి ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ఈ 12 నెలలోనికి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ 12 నెలలోనికి దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. దేన్ని చూసి నువ్వు భయపడకు. ముందున్న వాటిని చూడు, వెనకున్న వాటిని మరిచిపో. నీ ఆత్మ, నీ మనస్సు దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలా. బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగాపడకుమా. దేవుడు అహమును, అహంకారాన్ని, దేవుడు మనలో ఉన్న క్రోధాన్ని, మనలో ఉన్న కక్షలను, మనలో ఉన్న విపత్తులను, మనలో ఉన్న మాలిన్యాన్ని కడిగి ఈ రోజున ఈ బల్లలో పాలు బందులు పొందుకుంటున్నే మనం, ఈ రోజున బల్లలో పాలు బందులు పొందుకుంటున్న నీవు దేవుని వైపు చేరి చూసి, యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా, నాతో నీవు మాట్లాడు, నాతో నువ్వు ముచ్చటించు, నాలో నీ ఆత్మ నుంచి నాయనా, నీ ఆత్మ నాలో ఉండాలా, నీ మనస్సు నాలో ఉండాలా. నీ కఠినాత్మైన అయ్యా, నీ యొక్క ఉద్రేకానికి మేము పాలుభోగస్తులం అవ్వకూడదు నాయనా. నీ కోపాగ్నికి మేము అగ్నికి ఆహుతులు అవ్వకూడదు నాయనా. దేవా నీకు వందనాలు. నా మీద, నా కుటుంబం మీద దేవా నీ ఉగ్రతను రానియక, నీ ప్రేమను చూపు నాయనా, నీ కరుణను చూపు నాయనా, నీ దయను చూపు నాయనా, నీ ప్రేమ నా పట్ల జరిగించు నాయనా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే స్తోత్రాలు నాయనా. మా చిన్న సంఘం, చిన్నపాటి పరిచర్య దేవా మీరు ఆశీర్వదించండి నాయనా. అయ్యా ఏ పాటి వారము నాయనా, దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికే మహిమయు, నీకు ఘనత కలగాల ప్రభువా. అందరూ ప్రార్థన చేయ్యా, నీకే స్తోత్రాలు నాయనా. ఎందుకు ఇలా జరుగుతుందో మాకు తెలియదు, దేని వల్ల జరుగుతుందో మాకు తెలియదు. ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడవు నీవే నాయనా. నీవు తప్ప మాకు ఎవరున్నారు ప్రభువా? ఈ లోకము అశాశ్వతమైనది ప్రభువా, నీకే స్తోత్రం. మేమందరం కలిసి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా కుటుంబాలను దర్శించు, కుటుంబాలను దీవించు. ఈ క్రిస్మస్ తరుణంలో ప్రభువా నీ బిడ్డల మీద నీ ముఖ దర్శనం ఉంచు నాయనా. నీ బిడ్డల కుటుంబాన్ని దీవించు నాయనా, నీ బిడ్డల కుటుంబాన్ని ఆశీర్వదించు నాయనా. యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రములు నాయనా. యేసయ్యా నీకే మహిమయు ఘనత కలుగును గాక నాయనా. సిలువలో, సిలువలో